ఏ హై ఫ్రెండ్స్, నేను మీ క్రేజీ బ్లాగ్ ఛానల్లోని ఇలా నేనైతే ఇలా బ్లాగ్ తీస్తున్నా. ఆ బ్లాగ్ ఏమంటే ఇలా చూపిస్తాను మీకు. ఐ హోప్ నేనైతే మంచిగా ఉన్నాను, మీరు ఎట్లా ఉన్నారో కామెంట్ చేసి చెప్పండి నాకు. ఎందుకంటే మోస్ట్లీ ఈ వీడియో ఎందుకు తీస్తున్నామంటే మేము మాకు వీడియో తీయడానికి మస్తు కష్టంగా ఉంది, చాలా కష్టం అవుతుంది. అంటే దానికోసం ఒక ప్రాపర్టీ తీసుకున్నాం, అదే చూపిస్తాం. ఈ వీడియోలో పూర్తిగా చూడండి ఒకసారి. అంటే దుబాయ్లో మేము ఎన్ని ధరమ్స్ తీసుకున్నాం, ఎట్లా తీసుకున్నాం, అది చూపిస్తాం, అది మొత్తం చూపిస్తాం మీకు. ఎందుకంటే ఐ హోప్ మీరు నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మాకు ముగ్గురికి సపోర్ట్ చేస్తే మేము ఏ కంటెంట్ కావాలో ఆ కంటెంట్ అయితే కన్ఫర్మ్ మీకోసం చేస్తాం. ఇంత రిస్క్ తీసుకొని కూడా మేము వీడియోలు చేస్తున్నాం, ఎందుకంటే మా వలన మీరు హ్యాపీగా ఉండాలని, అంతేగాని మా స్వార్థం కోసం మేమైతే చేస్తలేము. చలో ఇప్పటి నుంచి అయితే మన బ్లాగ్ ఇంత 2-3 రోజులు రాలేదు, ఎందుకంటే నాకు వీడియో చేయడానికి మస్తు కష్టాలు అయినాయి. అందుకోసం నేను ఇప్పుడు నా సాలరీ వచ్చింది, అప్పుడు పైసలు తీసినాం. అప్పుడైతే ఒక స్టాండ్ అయితే తీసుకున్నాం మేము. రివ్యూల్ అయితే చేసేసిన నేను స్టాండ్ అని. అదే ఆ స్టాండ్ కూడా ఎట్లా ఉందో చూపిస్తాం మీకు. ఇప్పుడైతే మీకు ఆ స్టాండ్ ఎట్లా ఉన్నది, ఏం కథ, అది ఏ కంపెనీ అది చూపిస్తాం మీకు. మేము డీటెయిల్గా ఈ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే కానీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్ మోస్ట్లీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనకు సబ్స్క్రైబ్ బేస్ కూడా తక్కువగా ఉంది, అందువలన నాకు వీడియో చేసుడు కూడా మంచిగా అనిపిస్తలేదు. బట్ ఎందుకు చేస్తున్నా అంటే నా సబ్స్క్రైబ్ ఒక్కదైనా ఉండదు, కానీ నా సబ్స్క్రైబ్ అని నేను వీడియోలు చేస్తూనే ఉంటున్నాను. ఇప్పుడు చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ముచ్చట ఆపేసి చలో మేమైతే ఏం తీసుకొచ్చినామో అది మీకైతే ఖచ్చితంగా చూపిస్తాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు అది చూపిస్తాము ఏం తీసుకున్నది. మొబైల్ స్టాండ్ ఇది చూసుకోండి. అంటే ఇది ఎంత ధరమ్స్లో పడ్డదంటే మాకు 65 ధరమ్స్కి పడ్డది. ఇక్కడిది ధరమ్స్ మన ఇండియాలో అయిపోతుంది 1200 చిల్లర, 1800 దాకా అవుతుంది. మేబీ ఇప్పుడైతే బ్యాంక్ రేట్ ఎక్కువ ఉంది కదా, అందువలన అవుతుంది అనుకుంటాను. ఇది వచ్చేసి VCT 5208 మోడల్. ఇది చూడండి, చూసుకోండి ఇక్కడ ఉంటుంది. అయితే ఇది మొత్తం ఇప్పుడు మీకు చూపిస్తాం ఎలా ఉంది. ఇప్పుడు అయితే మేము అన్బాక్సింగ్ చేస్తాము. అన్బాక్సింగ్ చేసిన తర్వాత మీకైతే కన్ఫామ్ గా ఎట్లా ఉంటుంది, ఏం ఎలా ఉంటుంది మొత్తం చూపిస్తాము. ఐ హోప్ నేను తీసుకునేది మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను. నచ్చితే కానీ కింద కామెంట్ చేయండి. ప్యాకింగ్ మాత్రం చాలా బాగా వచ్చింది. ఫ్రెండ్స్ ఇదే డబ్బా కోసం పైసలు పోయినాయి ఫ్రెండ్స్. మొత్తానికైతే ఇట్లా ఉంది ఫ్రెండ్స్, చూసుకోండి. దీనికోసం 1 month నుంచి వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. దీని కొరకు నేను రియల్గా చెప్తున్నా ఏంటంటే నేను రియల్గా 1 month నుంచి మస్తు కష్టపడ్డాను. ఎందుకంటే నా దగ్గర అంత సరిపోయే మనీ కూడా లేదు. ఫిర్బీ నేను ఎట్లయినా చేయాలి. నాకు ఒకటే కోరిక ఉన్నది, యూట్యూబ్లో మనం ఒక పేరు లాగా ఉంచుకోవాలని నా కోరిక, అది అంతే. నేను చేస్తున్న పని ఒక 4గురికి నచ్చాలని ఇట్లా చేస్తున్నా, కానీ నా దృష్టి కోసం అయితే నేను ఇది చేస్తలేను. ప్రస్తుతానికైతే ఇది ఒకటి కొన్నాను, అది కూడా వీడియో తీయడానికి మస్తు కష్టం అవుతున్నాయని తీసుకున్నాను. ఇది మొత్తం ఇప్పుడు చూపిస్తా ఎలా ఉంటుంది మొత్తం. ఇదైతే ఇప్పుడైతే చూపిద్దాం. ఇదైతే ఫోన్ పెట్టుకునేది. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాను. మొత్తం అయితే ఇప్పుతున్నాం మేము. చూడండి ఇక్కడ ఉంటాయి క్లిప్లు తీసిన తర్వాత ఇవి లాక్ వేసుకోవాలి. ఇలా లాక్ వేసుకున్నాము. కలాస్ మరా స్టాండ్ అయితే చిన్నగా ఉంది, కొంచెం అంత హైట్లో కొంచెం చిన్నగానే ఉంది. ఇది మనం మొబైల్ అటాచ్ చేసుకునేది. ఇక్కడ అటాచ్ ఉంటాయి, ఇట్లా అటాచ్ చేసుకోవాలి. ఇందులో మనం మొబైల్ పెట్టుకోవాలి, చూపిస్తే చూడండి. ఇందులో ఇది వచ్చేసి ఛార్జింగ్ అన్నట్టు. దీంట్లో ఇది ఒత్తుతే కానీ ఫోటో లాగుతుంది. ఇది ఛార్జింగ్. ఇది
ఇక్కడ ఆన్ చేసుకుంటే ఇక్కడ లైట్లు వస్తుంది, కనిపిస్తుంది కదా, ఇక్కడ అయితే లైట్లు వస్తుంది. మనం దీనికి ఛార్జ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఛార్జ్ పిన్ ఇచ్చిండ్రు, ఛార్జ్ పోర్ట్ ఉంటుంది అక్కడ. మనం వేసుకుంటే ఇక్కడ నిల్చొని ఉంటే మనం ఫోటోలు తీసుకోవచ్చు. ఇదైతే మంచిగా ఇచ్చిండు కొంచెం అంతా, ఇట్లా ఉంటుంది అనుకో. ఇదేమో ఇక్కడ అటాచ్ చేయాలి, ఇక్కడ చూడండి. ఇక్కడ అటాచ్ చేసేసి తర్వాత మొబైల్ దాంట్లో పెట్టేసి మళ్ళీ మనం పక్కకు తీసుకుపోయి ఫోటో కొట్టినా కూడా వస్తాయి ఫోటోలు. బస్ ఇంత ఇది చూడండి ఫ్రెండ్స్. ఇది స్టాండ్ అయితే ఇట్లా ఉంటుంది. మేము తీసుకున్న స్టాండ్ ఇది. ఒక మొబైల్ కూడా పెట్టి చూద్దాం. మొబైల్ వచ్చేసి ఇది పెట్టి చూస్తున్నాం, ట్రయల్ చేస్తున్నాం. ఒక మొబైల్ అయితే పెట్టి చూద్దాం. ఇలా అయితే ఇక్కడ పక్కన లూజ్ చేసేది ఉంటుంది. మొబైల్ మనకు పట్టకపోతే ఇట్లా లూజ్ చేసుకోవాలి. మన మొబైల్ సైజ్ ఎంత ఉన్నదో చూసుకోవాలి. వచ్చిందా మళ్ళీ టైట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకుంటే మళ్ళీ మనకు ఎట్లా తిప్పుకోవాలో అట్లా కూడా తిప్పుకోవచ్చు. దీనికి ఇక్కడ ఉన్నది కదా, దానికి ఇట్లా అయితే ఉంటుంది. మేమైతే ప్రజెంట్లీ ఇప్పుడు టైట్ చేసినాము, ఏదో మీకు చూపించాలని. ఇట్లా ఉంది ఫ్రెండ్స్ మా బతుకులు, దుబాయ్ బతుకులు ఇట్లా ఉన్నది. మీకు ఫుల్ చూపిస్తాను నేను ఒకసారి. స్టాండ్ అయితే ఇట్లా ఉన్నది, కొంచెం చిన్నగానే ఉంది ఫ్రెండ్స్, కొంచెం చిన్నగా ఉంది. కానీ మాకు ఇప్పుడు అయితే ప్రజెంట్లీ రూమ్లో వీడియో రికార్డింగ్ చేసుకోవడానికి అయితే మంచి పనికి వస్తాయి అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు రూమ్లో నేను ఒక్కడనే ఉంటే ఒక్కడనే ఒక చేతితోనే చేసుకోవాలి, ఒక చేతితోని వీడియో రికార్డింగ్ చేసుకోవాలి. అందువలన నాకు మస్తు ఇబ్బంది అయింది. అందుకోసం 2-3 రోజులు అయితే నేను బ్లాగ్స్ తీయలేను. ఇప్పుడైతే అనుకున్న ప్రస్తుతానికైతే ఒక చిన్న వస్తు అయినా తీసుకుందామని వస్తు అయితే తీసుకొని ఇప్పటి నుంచి అయితే డైలీ బై డైలీ 12 గంటలకి నా వీడియో అయితే ఖచ్చితంగా వస్తుంది. మార్నింగ్ 12కి నా వీడియో అప్లోడ్ అయిపోతుంది. ఐ హోప్ మీకైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో నచ్చితే కానీ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్నాడు మర్చిపోకండి. మీతో నేనున్నా, నాతో మీరున్నారు, కానీ మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన సబ్స్క్రైబ్ బేస్ కూడా తక్కువ ఉన్నారు. మీరు ఎంత సపోర్ట్ చేస్తారో నేను అంత రెచ్చిపోయి వీడియోలు చేస్తాను. మీకు ఏ కంటెంట్ నచ్చుతుందో ఆ కంటెంట్ కింద కామెంట్ చేయండి. ఆ కంటెంట్ పట్టుకొని ఏం కావాలో అది నేను చేసి చూపిస్తే ట్రై అయితే చేస్తా. మ్యాక్సిమం 100% అయితే చెప్పాను, 80% అయితే కన్ఫామ్ చెప్తాను. ఎందుకంటే నాతో అయ్యే అంతా నేను చేస్తాను. సరే ఫ్రెండ్స్, ఇప్పటి నుంచి వీడియో ఆపిద్దాం. రేపు కలుద్దాం మనం కొత్త స్టాండ్తో కొత్త వీడియో కట్ చేసుకుని మీ ముంగట నేను వస్తాను.